నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. సో వరదల కారణంగా అయితే చాలా వరకు విజయవాడ అలాగే చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. అయితే దీనికి గల కారణం ఏంటి? అసలు కృష్ణా నది వలన విజయవాడ మునిగిందా లేకుంటే బుడమేరు వలన అసలు ఆ ప్రాంతం మొత్తం మునిగిందా అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే వరదల కారణంగా విజయవాడ ఎంతలా మునిగిపోయిందో మనం చూసాము. దానికి కారణం కృష్ణా నదిలో ఉన్న వాటర్ అనుకోవచ్చా లేకపోతే బుడమేరు నుంచి ప్రవహించిన వాటర్ అనుకోవచ్చా? సో కృష్ణా నది నుంచి బుడమేరు నది నుంచి వచ్చిన నీరు కారణంగానే ఇప్పుడు వరద వచ్చిందా, గ్రామాలు ఆ వరద మునిగిపోయాయని విశ్లేషించుకోబోయే ముందు అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి ఆక్రమణల కారణంగా ఈ వరదలు వచ్చాయని చెప్పి మనం కొన్ని నిజాలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, ఈ నిజాలను చెప్పుకోబోయే ముందు అసలు బుడమేరు ఏంటి, కృష్ణా నది ఏంటి, బుడమేరు సామర్థ్యం ఎంత, కృష్ణా సామర్థ్యం ఎంత, కృష్ణాలో ఇంత ఉధృతి వచ్చింది, దాదాపుగా 12 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది మునుపెన్నడూ లేని విధంగా. దాదాపుగా 1903 సంవత్సరంలో 100 ఏళ్ల తర్వాత సుమారుగా ఇప్పుడు ఆ వరద వచ్చింది. ఆ వరద కారణంగానే ఈ మొత్తం గ్రామాలు మునిగిపోయాయంటే కృష్ణా వరద కారణంగా మునిగిపోలేదు. కృష్ణా వరదకి బుడమేరుకి సంబంధమే లేదు. బుడమేరు కారణంగానే బుడమేరులో అక్కడ గండ్లు పట్టడం, అలాగే పైనుంచి వచ్చేటువంటి వాటర్ ఉధృతి ఎక్కువ కావటం కారణంగానే ఈ సింగనగర్ కానీ లేదా విజయవాడ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని ఏరియాస్ మునిగిపోవడం జరిగింది. ఏంటి బుడమేరుకు సంబంధించి అని అంటే ఖమ్మంలో పుడుతుంది అది బుడమేరు, దాని పుట్టుకే ఖమ్మం. ఇప్పుడు ఖమ్మంలో ఉండేటువంటి పరిసర ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. అక్కడ మున్నేరుకు సంబంధించినటువంటి గండ్లు పడింది, అది అక్కడ వరద నీరు వచ్చింది, దాంతో అక్కడ గ్రామాల్లో మునిగిపోయినాయి. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు జిల్లా ఏదంటే ఖమ్మం. కృష్ణాకి ప్రత్యేకించి విజయవాడకి ఖమ్మానికి సరిహద్దుల్లో ఈ బుడమేరు సంబంధించి. అంటే జనరల్గా ఏంటంటే కొంచెం పల్లెటూరులో పెరిగి వచ్చినటువంటి వాళ్ళకైతే అర్థమవుతుంది, ఇది పొలాల్లో వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. జనరల్గా వ్యవసాయ పొలాల నుంచి వర్షం వచ్చినప్పుడు బయటకు వస్తుంటాయి వాటర్. ఈ వాటర్ ఏంటంటే ఎక్సెస్ వాటర్, అదంతా ఆ వాటర్ ఏంటంటే కాలువల రూపంలో వాగుల రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆ పొలాల నుంచి వచ్చేటువంటి వాటర్ ప్రవహించడానికి కాలువలు ఉంటాయి, వాగుల్లోకి వెళ్ళిపోతుంటాయి. అవి ఆ కాలువలు ఉంటాయి, కాలువల ద్వారా వాగుల్లోకి వెళ్ళిపోతుంటాయి. కాలువ, వాగు, నది వీటి మధ్య తేడా కూడా తెలియనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన గేట్లు అంటాడు, ఒకసారి ఇంకోసారి లాక్లు అంటాడు, రకరకాలు అంటున్నారు. బుడమేరు దాని మీద బుడమేరు అనేది ఒక కాలువలతో వచ్చినటువంటి నీళ్లతో ప్రవహించేటువంటి వాగు. అది కాలువ అంటే చిన్నదండి, దానికంటే పెద్దది వాగు, దానికంటే పెద్దది నది. దానికి దీనికి తేడా తెలియకుండా మాట్లాడుతుంటారు సీఎంలు అయినటువంటి వాళ్ళు, మాజీ సీఎం ఆయన రోజుకోటి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోల్స్ చేస్తున్నారు. సరే, అది పక్కన పెట్టేస్తే మనం సైంటిఫిక్గా ఆలోచించాలంటే పొలాల నుంచి వచ్చిన ఎక్సెస్ వాటరు వెళ్తుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మం నుంచి అది మున్నేరు కూడా గండిపడింది కాబట్టి ఆ వాటరు ఊహించని విధంగా కిందకి వెళ్ళిపోయాయి, బుడమేరుకి వెళ్ళిపోయినాయి. సో బుడమేరు వాటర్కి సంబంధించి బుడమేరు ఉధృతి వస్తుంది, దాని కెపాసిటీ ఎంత ఏంటి దాని లెక్కలన్నీ ఉన్నాయి. కానీ బుడమేరు నుంచి అనుకోకుండా బుడమేరుకి గండి పట్టడం, పైనుంచి వాటర్ రావడం, ఇవన్నీ కారణంగా అక్కడ వరద ఉధృతి ఇంకా కంట్రోల్లోకి రాలా. యాక్చువల్గా బుడమేరు వరదని కంట్రోల్ చేయడానికి, దాన్ని రెగ్యులేట్ చేయడానికి అప్పట్లో ఒక రిజర్వాయర్ నిర్మిస్తే దాన్ని ఆ తర్వాత ఇంకా నియంత్రించడానికి దాన్ని పోలవరం కుడి కాలువకి లింక్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. పట్టిసీమకి లింక్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ దాని మీద నిర్లక్ష్యం చేసినందువల్ల ఆధునీకరించడానికి అప్పట్లో 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే దాన్ని కంటిన్యూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కంటిన్యూ చేయకపోగా బుడమేరు నుంచి కొల్లేరు వరకు ప్రవహించేటువంటి ఈ నీరుని అడ్డుకుంటూ చాలామంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమణ చేశారు.
ఓకే. సో ఆక్రమణ చేశారు కాబట్టి ఇప్పుడు షర్మిల కూడా ఏమంటున్నారు, హైదరాబాద్లో లాగా హైడ్రా అనేది క్రియేట్ చేసి మొత్తం బుడమేరు నుంచి కొల్లేరు వరకు ఉన్నటువంటి ఆక్రమణలన్నింటిని తొలగించాలని చెప్పి చెప్తున్నారు. సరే, ఈ బుడమేరుకు సంబంధించినటువంటి హిస్టరీని మనం చూసుకుంటే కనుక బ్రీఫ్గా, ఇది ఖమ్మం జిల్లాలో పుడుతుంది ఈ వాగు. ఇది వాగు, ఇది మైలవరం, కృష్ణా జిల్లా మైలవరం, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుంది ఖమ్మం నుంచి. ఆ తర్వాత రెడ్డిగూడెం, మైలవరం, జీకొండూరు మండలాల్లో నుంచి పులివాగు, భీమవాగు, లోయవాగు కలుపుకొని ముందుకు సాగుతుంది. అనేక వాగులు ఉంటాయి, అంటే పొలాల నుంచి వచ్చే వాటర్ ఈ వాగుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. సో విస్సన్నపేట, తిరువురు నియోజకవర్గాల నుంచి అక్కడ బాగా కొన్ని ఏర్లలో దీనికి ఏర్లు కూడా దీనిలో కలుస్తాయి. కొన్ని ఏర్లు వచ్చేసి, ఏర్ అంటే చిన్నది. తర్వాత ఇవన్నీ కలిసాక వెలగలేరు మీదుగా విజయవాడ శివారులో ఉండేటువంటి సింగనగరు, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ అటువైపు నుంచి కొల్లేరుకి వెళ్తుంది. ఇది ఈ పైనుంచి ఖమ్మం నుంచి వెళ్ళేటువంటి వాటర్ అంతా కూడా ఈ ప్రాంతాల మీదుగా కొల్లేరుకి వెళ్ళాలి. అయితే ఇక్కడ మొత్తం అసలు బుడమేరు గరిష్టంగా ఎంత ఉంటుందంటే యావరేజ్, అంటే గత వర్షపాతం దానికి వచ్చింది మొత్తం తీసుకుంటే దాని కెపాసిటీ ఎంతంటే 11,000 క్యూసెక్లు. దీన్ని ఉధృతిని తగ్గించేదానికి 11,000 క్యూసెక్లు తగ్గించడానికి 1970లో ఏం చేశారంటే జీకొండూరు మండలం వెలగలేరు అక్కడ ఒక రెగ్యులేటరీని నిర్మించింది. అంటే రెగ్యులేటర్ అంటే దాన్ని నియంత్రించేదానికి, ఆ వాటర్ ప్రవాహాన్ని కొంచెం నియంత్రించేదానికి, ఆ గ్రామాల మీద పడకుండా ఉండడానికి రెగ్యులేటర్ని నియమించింది. అయితే ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంది, చిన్న జలాశయంలాగా ఉంటుంది అక్కడ ఆ రెగ్యులేటరీ. ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకి వరద ప్రవాహాన్ని నియంత్రిస్తారు. అంటే కిందకి ఎంత వెళ్ళాలి అనేది అక్కడ రెగ్యులేట్ చేస్తారు. వచ్చినటువంటి వరదని కొంత రెగ్యులేట్ చేసి పంపించేటువంటి మార్గాన్ని. అలాగే దీని నుంచి మళ్లింపు కాలువ, అంటే ఆ రిజర్వాయర్ నుంచి, ఆ రెగ్యులేటర్ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు, బీడీసీ, బుడమేరు డైవర్షన్ ఛానల్. దాని నుంచి ఒక కాలువను తీశారు డైవర్షన్ చేయాలని. అంటే ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల మీద పడకుండా డైవర్షన్ చేయాలని ఒక కాలువను తవ్వారు. అయితే అక్కడ వచ్చేటువంటి వరద ఈ ఛానల్ ద్వారా ప్రవహించి ఇబ్రహీంపట్నం సమీపంలో ఉండే కృష్ణా నదిలో కలిసేలాగా దాన్ని తవ్వారు. కృష్ణా నదిలో కలిసేలాగా. అప్పుడు ఏం చేసిందంటే అది తవ్వినప్పుడు వీటీపీఎస్ అక్కడ ఉంది. వీటీపీఎస్ వృధాగా ఉండేటువంటి నీళ్లు ఉంటాయి. ఆ నీటిని కూడా ఇప్పుడు దీని ద్వారానే ఈ రెగ్యులేటర్ నుంచి కృష్ణా నదికి కలిపేటువంటి కాలువ ఉంది కదా, ఆ కాలువలోనే ఈ వీటీపీఎస్ వేస్ట్ వాటర్ కూడా కలిసేలాగా చేశారు. అయితే దీని సామర్థ్యం తక్కువ, ఆ డైవర్షన్ కాలువ సామర్థ్యం తక్కువ. అయితే బుడమేరుకి 2005లో ఫస్ట్ హైయెస్ట్ వచ్చింది, 70,000 క్యూసెక్ల వరద వచ్చింది. యాక్చువల్గా దాని కెపాసిటీ 11,000 క్యూసెక్లు. 2005లో 70,000 క్యూసెక్ల వరద వచ్చింది, పోటెత్తింది. విజయవాడకి అప్పట్లోనే ఒక పెద్ద ఎత్తున ముంచెత్తింది అప్పట్లో కూడా. అప్పుడు బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ సిపిఐ నిలిచింది. ఎందుకంటే 2005లో రాజశేఖర రెడ్డి సీఎం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు, సిపిఐ వాళ్ళు, అంటే కమ్యూనిస్టులు, వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపెట్టాయి. ఆ బాధితుల పక్షాన్ని నిలిచి ఆందోళన కూడా చేసాయి. వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణ చేయాలి, అంటే రెగ్యులేటర్ నుంచి కృష్ణానదికి పోయేదాన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి అప్పట్లో ప్రతిపాదించారు ఈ ఆందోళన నేపథ్యంలో. తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు. పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపేశారు. అంటే పోలవరం నుంచి వచ్చేటువంటి నీటిని కృష్ణానదిలో కలిపేందుకు, కృష్ణానదిలో, గోదావరి అది పోలవరం, అది కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు దాన్ని. అప్పుడు పోలవరం కుడి కాలువ కెపాసిటీ ఎంతంటే 37,500 క్యూసెక్లు డిజైన్ చేశారు. కానీ ప్రస్తుత సామర్థ్యం ఎంత అంటే అది 8,500 క్యూసెక్లు మాత్రమే. అయితే గత 8 ఏళ్ళుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే నీకు కృష్ణానదిలోకి పంపిస్తున్నారు. ఏది రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళ్ళే దాంట్లోనే పట్టిసీమ నుంచి గోదావరి నీళ్ళని కృష్ణానదిలో కలిపే
దానికి ఉపయోగిస్తున్నారు ఈ కాలువని. సో భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేటువంటి అవకాశం ఉంది, ఎలాగ పోలవరం నిర్మాణం జరుగుతుంది కాబట్టి. ఆ మేరకు ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ను కూడా సామర్థ్యం ఇప్పుడున్నటువంటి దానికన్నా కూడా 10,000 క్యూసెక్కుల నుంచి పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రతిపాదించారు. అప్పట్లో వీటీపీఎస్ యాజమాన్యం ఏంటంటే వరద ఎక్కువ వచ్చినా కానీ ఈ బీడీఎస్ ద్వారా అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా విడుదల చేసేటానికి వీలు లేకుండా పోయింది. అది అభ్యంతరం పెట్టింది వీటీపీఎస్, ఎందుకంటే అది మునిగిపోతుందని. వీటీపీఎస్ మునిగిపోతుంది ఆ కాలువ నుంచి కనుక ఈ నీళ్ళన్నీ కనుక వదిలితే, కాబట్టి మీరు వదలొద్దని చెప్పి అబ్జెక్షన్ చేసింది. పైగా బుడమేరు నుంచి వచ్చేటువంటి వరద కృష్ణాలో కలవాలంటే ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం 12 అడుగులు మాత్రమే ఉండాలి. 12 అడుగులకి మించితే ఆ కృష్ణా వాటర్ వెనక్కి దన్నుద్ది, బుడమేరు వాటర్ పోవడం కాదు, ఆ కృష్ణా వాటర్ వెనక్కి దన్నుద్ది, అప్పుడు మునిగిపోతుంది, వీటీపీఎస్ మునిగిపోతుంది. అందుకని వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉంటారు. సో బుడమేరు నీరు వెనక్కి దన్నుతుంది, అప్పుడు అందుకే వెనక్కి తన్నే ప్రమాదం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే 500 కోట్లతోటి బుడమేరు ఆధునీకరణకు ప్రతిపాదించింది. ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది మధ్యలో. ఆయన ప్రతిపాదించారు, చేయాలనుకున్నారు, ఎందుకంటే పట్టిసీమ కట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు. ఈ ఆధునీకరించాలి దీన్ని అని చెప్పి అనుకున్నాడు బీడీసీని, ఎందుకు బుడమేరు డైవర్షన్ ఛానల్. ఈలోపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, దాని తర్వాత దాన్ని మూలన పడేశారు. సో ఈ కాలువ భవానీపురం, విద్యాపురం, సింగ్నగరు, పాయకాపురం, అయోధ్య నగరు, మధురా నగరు, కనకదుర్గ కాలనీల మీదుగా ఏలూరు కాలువకి సమాంతరంగా ఇది ప్రవహిస్తుంది. సో ఈ ప్రాంతంలో భూములు ఉన్న డిమాండ్, ఈ భూములు ఉన్నాయి ఈ ప్రాంతంలో, భూములకి డిమాండ్ వచ్చినందువల్ల వీళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నకిలీ పట్టాలు సృష్టించి ఇల్లు కట్టేసుకున్నారు. అలాగే జెండాలు పాతి ఎక్కడికక్కడే ఆక్రమించుకొని, జెండాలు పాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పాతి ఆక్రమించుకున్నారు. అట్లా ఆక్రమించుకున్న దాంట్లో ముందున్నటువంటి వాళ్ళు ఒక మంత్రి, ఓ మంత్రి, అప్పట్లో ఒక ఎమ్మెల్యే, వాళ్ళ అనుచరులు విచ్చలుడిగా ఆక్రమించేసుకున్నారు. సర్వే నెంబర్తో సహా చెప్పాలంటే సర్వే నెంబర్ 32లో ఉండేటువంటి భూమి ఏదైతే ఉందో ఎన్ని నకిలీ పత్రాలతోటి ఇతర సర్వే నెంబర్లుగా చూపించి వాటిని విక్రయించేశారు. సో ఆక్రమణలు ఉన్నాయి ఇప్పుడు అంతా. సో ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, మునిగిపోయింది. ఇప్పుడు వాస్తవంగా ఖమ్మంలో ఉండేటువంటి ఈ భారీ వర్షాల కారణంగా 60,000 క్యూసెక్కుల పైగా నీళ్లు అటు వెళ్ళిపోతున్నాయి సుమారుగా. మరి దాన్ని భరాయించాలి కదా బుడమేరు, దాని కెపాసిటీ 11,000 క్యూసెక్కులు, 60,000 క్యూసెక్కులు పైన వచ్చి పడుతుంటే, పైగా వచ్చిన నీరేమో కిందకు పోవడానికి లేదు, కిందకు పోవడానికి ఉండే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఈ కాలువలు తెగిపోతాయి, గళ్ళు పడతాయి. దాని ఫలితమే ఇప్పుడు ఈ మొత్తం కూడా జక్కంపూడి, సింగనగరు, వాంబే కాలనీ ఇవన్నీ కూడా మునిగిపోవడానికి కారణం. సో కాబట్టి ఇది హిస్టరీ. ఈ హిస్టరీని తీసుకుంటే కనుక దీని పాపం ఎవరిది, నిజం ఏంటి అసలు అని అంటే, ఈ పాపం నిజం ఎవరిది అని అంటే రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు అప్పట్లో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశారు. దాన్ని వాళ్ళు చేసినటువంటి పాపం కారణంగా ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు 500 కోట్ల ఆధునీకరణకి ప్రతిపాదించినప్పుడు దాన్ని కానీ కంటిన్యూ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. సో ఇది బుడమేరుకు సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్. బుడమేరు ఆక్రమణకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి 90% ఆక్రమణకు గురైంది, బుడమేరు నుంచి వచ్చేటువంటి కాలువ మొత్తం 90% ఆక్యుపై అయ్యింది అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆక్రమణని తొలగించడానికి శర్మిల చెప్పినట్టు ఒక హైడ్రా లాంటిది పెట్టి ఆక్రమణ తొలగిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు. ఓకే, థ్యాంక్ యూ.